ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. నవంబర్ రాశి ఫలాలు చూద్దామండి. ముందుగా మేషరాశి. మేషరాశి అంటే ఈ రాశిని కాపాడేది ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామి మనకు తెలుసు, ఆంజనేయ స్వామి తత్వం ఏంటో. సో చాలా అదృష్టవంతులు మేషరాశి వాళ్ళు. సో ఈసారి మేషరాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. 4వ ఇంట్లో కుజుడు వక్రించి అస్తమించి ఉన్నాడు. 7వ ఇంట్లో సూర్యుడు అస్తమించి ఉన్నాడు. 8వ ఇంట్లో బుధుడు, 9వ ఇంట్లో శుక్రుడు. అంటే కుజుడు సూర్యుడు ఇబ్బంది పెడుతున్నారు కొద్దిగా. ఇప్పుడు మనం చూస్తున్నాము, బయట పరిస్థితులు ఏం బాలేవు, అన్ని గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే కుజుడు అస్తమించున్నాడు, గొడవలు పెట్టిస్తాడు. ఇప్పుడు మనకు బాగున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇలాంటి సమయంలో అనుభవించాల్సి వస్తుంది. అలాంటి సమయమే ఇప్పుడు కుజుడు అస్తమించున్నాడు. ఇలాంటి సమయాన్ని అవకాశం తీసుకొని ఈ మేషరాశి వాళ్ళని ఇబ్బంది పెడదామని చూస్తూ ఉంటాడు కుజుడు. కానీ మీరు ఏం తప్పు చేయకపోతే మీకు ఏం కాదు. కానీ మనిషి అన్నాగా 100లో 99 మంది తప్పు చేస్తారు. సో మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూడాలి. అది చూద్దాము. దానికన్నా ముందు ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసం ఎలా ఉంటుందో మీకు చూద్దాం. 4వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల మీకు ఫ్యామిలీలో ఈ నీచభంగ రాజయోగం జరగడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు బాగా చూసుకోవడం అనేది జరుగుతుంది. అదే మీ కుజుడు బాగాలేకపోతే మీకు మీ ఫ్యామిలీ వాళ్ళతో గొడవ అవుతుంది. సో బేసిక్గా అలానే సూర్యుడు అస్తమించున్నాడు 7వ ఇంట్లో కాబట్టి భార్య మీద ఫోకస్ అనేది కొంచెం తగ్గడం అనేది జరుగుతుంది. సూర్యుడు అంటే ఫోకస్, ఆ ఫోకస్ భార్య మీద ఉన్నాడు. సో ఆ వైఫ్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. కానీ నో నీడ్ టు వరీ, ఇట్స్ జస్ట్ క్యాజువల్, ఇట్స్ ఓన్లీ ఫర్ 1 మంత్. తర్వాత 8వ ఇంట్లో బుధుడు. ఆలోచన ఎటువైపు అంటే ఏదో ఒకటి చేసి కొద్దిగా ప్యాసివ్ ఇన్కమ్ మొదలుపెట్టాలి, పక్కన ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి. ఏదో గానుగ నూనె బాగా సేల్ అవుతుందంట, చిన్న వ్యాపారం పెట్టొచ్చు. అలా సైడ్ ఇన్కమ్ చాలామందికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. సో ఇలాంటి థాట్స్ వస్తాయి బేసిక్గా. అలానే 9వ ఇంట్లో శుక్రుడు. అంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల ఏంటి మీకు జరిగేది? శుక్రుడు అంటే రాక్షస గురువు. అంటే ఏంటి? ఆలోచించకుండా సహాయం చేయటం, ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం. అంటే వేరే వాళ్ళ మంచి కోసమే మీరు నిర్ణయాలు తీసుకుంటారు. వాడేదో కష్టంలో ఉన్నాడు, వాడికి ఏదో సాయం చేద్దాము, మన దగ్గర వాళ్ళు డబ్బు ఉంది, అలానే బ్యాంక్ అకౌంట్లో ఉందిరా నాయన, నాకు ఒకటి తెలుసు, బ్యాంక్ అకౌంట్లో నాకు 1.5 కోటి ఉందని చెప్తున్నాడు 10 సంవత్సరాల నుంచి. నాకు ఇప్పటిదాకా నవ్వు వస్తుంది. 10 సంవత్సరాలు అయిపోయింది, ఆ బ్యాంక్ అకౌంట్లో అది అలాగే ఉంది. దానివల్ల యూజ్ ఏమైనా ఉందా? వాడు ఏమీ చేయలేదు, ఎవడికి ఏమి సహాయం చేయలేదు. సో ఈసారి మీరు ఎవరికో ఒకరికి సహాయం అనేది చేస్తారు. ఎంతో కొద్దిగా, ఎంతో మీ మనసు, మీ మైండ్ మీకు ఎలా అనిపిస్తే ఆ లాజిక్ బట్టి మీరు ఎంతో కొద్దిగా సహాయం చేస్తారనమాట. చేయండి కూడా. ఎంత డబ్బు ఇచ్చినా దేవుడు సహాయం చేయకపోతే లాభం ఏంటి? 10 మందికి తిండి పెట్టకపోతే యూజ్ ఏంటి? సో మీరు ఈసారి ఎవరికో ఒకరికి సాయం చేస్తారు. అబ్బాయిలైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తారు. డబ్బు ఉన్నాడు ఐఫోన్ ఇస్తాడు, డబ్బు లేనాడు 10 రూపాయలు పెట్టి ఒక చిన్న బ్రెడ్ ముక్క ఇస్తాడు. ఎంతో కొద్దిగా ప్రతి మనిషి మేషరాశి వాడు ఎంతో వాడి వంతు సాయం చేస్తాడు ఈసారి. ఆంజనేయ స్వామి ఆజ్ఞ ఇంకా అంతే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, జాగ్రత్త. భార్య మీద ఫోకస్ తగ్గుతుంది. ఆల్టర్నేట్ ఇన్కమ్ స్టార్ట్ చేస్తారు. ప్లస్
అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమందికి హెల్ప్ చేస్తారు. సో బాగానే ఉంది మేషరాశి వాళ్ళకి. ఇప్పుడు మనం పరిహారాలకు వస్తే, పరిహారాలు దేనికి చేసుకోవాలండి? కుజుడికి, సూర్యుడికి. కుజుడికి పరిహారాలు ఏంటి? సూర్యుడికి పరిహారాలు ఏంటి? మెయిన్గా కుజుడు పరిస్థితి బాలేదు. కుజుడు అస్తమించున్నాడు, ప్లస్ 92 రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి రెమెడీ అయితే చేసుకోవాలి. కుజుడు అంటే ఆంజనేయ స్వామి ఆరాధన. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆరాధన అనేది చేయాలి. 3 రకాలుగా మనం బేసిక్గా మన ప్రాబ్లమ్స్ని డీల్ చేయొచ్చు. ఒకటి మంత్రం, ఒకటి దేవాలయం, ఒకటి దానం. సో ముందు మాట్లాడదాం. ముందు మంత్రం. హనుమాన్ చాలీసా ప్రతి మనిషి చేయండి, అంటే మేషరాశి వాళ్ళు. తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళి అక్కడ సర్వీస్ చేయండి. ఆ ప్రెమైసిస్ క్లీన్ చేయడము, అక్కడ పూజారులు ఉంటారు, వాళ్ళకి ఏమైనా సహాయం చేయండి, అది క్లీన్ చేయండి, ఇది క్లీన్ చేయండి, ఆ ప్రాంగణం మొత్తం క్లీన్ చేయండి, నీళ్ళు పెట్టి తుడవండి, అగరబత్తులు వెలిగించండి. గుడిలో దేవాలయానికి వెళ్ళి మనం గనక సర్వీస్ చేయగలిగితే అద్భుతం. ఎందుకంటే దేవాలయంలో బాగా ఎనర్జీ ఉంటుంది. అలాంటి ప్లేస్కి వెళ్ళి మనం సర్వీస్ చేస్తే చాలా మంచిది. బేసిక్గా పరిహారాలు అనేది 8 రకాలు. ప్రస్తుతం 3 రకాలే మాట్లాడుతున్నాను నేను. ఈ 3 రకాలే చేయండి. మంత్రం, దేవాలయంలో సేవ, దాన ధర్మాలు. సో దాన ధర్మాలు అంటారా మీరు? శనగలు దానం చేయొచ్చు. ఇంకా రెడ్ కలర్ ఐటమ్స్, మోతీచూర్ కా లడ్డు దానం చేయొచ్చు. సో వస్త్రాలు కూడా రెడ్ కలర్ వస్త్రాలు ఇవ్వచ్చు. మీరు రెడ్ కలర్కి సంబంధించిన ఏ వస్త్రమైనా ఇవ్వచ్చు మీరు బేసిక్గా. అలా ఏం లేదు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి. రెడ్ కలర్ ఒకటి గుర్తుపెట్టుకొని దానికి సంబంధించిన ఐటమ్స్ మీరు డొనేట్ చేయవచ్చు. సో బేసిక్గా మేషరాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారాలు చేయండి. పూర్వజన్మలో ఉన్న కర్మలు, ఈ జన్మలో ఉన్న కర్మలు కూడా, చెడు కర్మలు కూడా ఈ 3 పరిహారాలు చేస్తే తొలగిపోతాయి. మనల్ని ముందుకెళ్లకుండా ఆటంకాలు వేసేది మన కర్మలే. లేకపోతే ప్రతి ఒక్కడు అంబానీ అయిపోతాడు. ఈ ఆటంకాలు ఎలా తొలగించాలి తెలియక తల బాదుకుంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, ఆటంకాలు తొలగించుకోవండి, స్లోగా రైజ్ అవుతారు. 10 మందికి హెల్ప్ చేయండి, అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.